హలో హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు స్పెషల్ స్ప్రౌట్స్ మసాలా టైప్లో ఫ్రై లాగా, మరి డీప్ ఫ్రై కాదు, మరి ఇది కూడా మరియు నార్మల్ ఫ్రై కూడా, నార్మల్ చాలా లైట్ ఆయిల్ అని బేసిక్ మసాలాలతో బేసిక్ మూంగ్ దాల్ స్ప్రౌట్స్ ఒక 3 days మన మొలకలు వచ్చేంతవరకు బాగా అలా చేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత మనకి కావలసినవి ఇంగ్రీడియంట్స్ తీసుకుందాం. బేసిక్ ఈలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదండి. హీట్ ఎక్కుతుంది ఈలోపు జస్ట్ మనకి 10 minutes 5 to 10 minutes లోపు మనకి ఇదంతా ఒక 2 spoons ఆయిల్కి ఒక 1.5 cup అంటే 100 grams 150 grams వరకు స్ప్రౌట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో. దీనికి మనం బేసిక్ మసాలా సిమ్లో పెట్టుకున్నాం. బేసిక్ మసాలా తయారు చేసుకున్నాం అంటే మళ్ళీ కొంచెం క్రిస్పీగా ఉండేటట్టు, మరియు ఆయిలీగా ఉండకుండా ఉండేటట్టు చేసుకోవాలి. ఫస్ట్ మనకు కావాల్సిన సాల్ట్, కొంచెం సాల్ట్ అండి, దీనికి సరిపడా వేస్తాను ఈ మంత్. మళ్ళీ నెక్స్ట్ దేనికైనా కొంచెం సినమన్ పౌడర్, కొంచెం చూస్తున్నారు కదా ఈ కొలతల్లోనే ఉంటుంది, కొంచెం ఎక్కువ కూడా కాదు, స్పూన్ కూడా తీసుకోవట్లేదు, జస్ట్ మనకి ఎంత కావాలి అంతవరకు. మరి బేసిక్ పసుపు, ఈ పట్టించుకున్న పసుపు అండి, మనం పట్టించుకుంటేనే కొంచెం బెటర్. కొన్ని ఆల్రెడీ మనం వేయించి పెట్టుకోవచ్చు, నేను నార్మల్గా ఇవే వాడేస్తాను. డైజెషన్కి మంచిదని జీరా ఎక్కువే తీసుకున్నాను. చాట్ మసాలా ఎంత ఉంటే అంతవరకు అండి, కొంచెం ఇది కిచెన్ కింగ్ మసాలా, అన్నీ వేసిన తర్వాత లైట్గా మనకి కావాల్సిన కారం కొంచెం, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఈలోపు ఫ్రై కొంచెం కలర్ చేంజ్ చేసి చాలా, ఈలోపు మనం ఇంకో ఐటెంకి రెడీ చేసుకుందాం. మళ్ళీ ఇంకో ఐటెం ఏంటంటే అటుకుల పులిహోర. అందరికీ తెలుసు పులిహోర చాలా మందికి ఫేవరెట్. ఒక బౌల్ తీసుకొని, చాలా మందికి ఫేవరెట్ అండి. ఒక బౌల్ తీసుకున్నాం, ఆ బౌల్లోకి సరిపడా వాటర్, చాలు. ఈలోపు ఇది ఫ్రై అవుతుంది. ఒక 2 members సరిపడే అంత జస్ట్ ఇలా వాటర్లో డిప్ చేసి తీసేస్తే చాలండి. మరీ నానబెట్టక్కర్లేదు, జస్ట్ కడిగి
ఇది ఆటోమేటిక్గా సాఫ్ట్ అయిపోతుంది. అంటే అది అయ్యేలోపు ఇది కూడా యాడ్ చేసుకుంటే మనకి ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా చేసుకోవచ్చు, మన ఇష్టం. టిఫిన్, స్నాక్ ఎలా అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. అయిపోయింది. ఈలోపు ఇది ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఇంకొంచెం ఒక 2 minutes అయితే సరిపోతుంది. ఈలోపు మళ్ళీ చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఒక 2-6 చిల్లీస్ స్పైసీగా ఉంది. మన పులిహోరకి ఎలా కావాలంటే ఇది లెమన్తో చేస్తున్నాను, ఇది చింతపండు కానీ. సో అందుకని మనకు ఒక 5 to 6 సరిపోతాయి చిల్లీస్. 5 to 6 మీ ఇష్టం. ఇది ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇలాంటివి ఒక 4, నేను లెమన్ కదండి ఒక 5 తీసుకుంటే చాలు. ఎక్కువ కూడా అక్కర్లేదు. వాష్ చేసి పెట్టినవి నేను వాష్ చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మనకి కావాల్సిన ఐటమ్స్ జస్ట్ మనం ఇలా టూ స్లైడ్స్గా తీసుకోవచ్చు, లేకపోతే 4గా అయినా, అది మన ఇష్టం. స్పైసీగా తిన్నాం 2 sides చాలు. కొంచెం మనం వేగాలి అని అనుకుంటే ఒక 4 sides బాగుంటుంది. పుల్లగా మధ్య లెమన్ పుల్లగా ఉంటుంది కదా. మనం పులుపు కూడా ఒక 1 కాయ సరిపోతుంది. మీకు ఇంకా పులుపు కావాలి ఇంకో టిప్ప కూడా పిండుకోవచ్చు, ఇంకో హాఫ్ లెమన్ కూడా. ఇది మాడకుండా దీన్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఇది ఫ్రై అవుతుంటే మరీ డీప్ ఫ్రై కాదు, హాలో ఫ్రై, హాఫ్ ఫ్రై లాగా మనం ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా చూసుకుందాం. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం దీంట్లోనే పసుపు కూడా వేసాను కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ అని ఆల్మోస్ట్ అందరి ఇళ్ళల్లో ఉండేది. కొంచెం మసాలా కింగ్ అంటారా, లేకపోయినా గరం మసాలా వేసుకోవచ్చు. మా ఇంట్లో గరం మసాలా లేదు, సో ఉన్న దాంతో మరి ఆయిల్ వేస్తే ఇప్పుడు మనం మళ్ళీ పెప్పర్ తీసుకుని పెప్పర్ చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. కొన్ని తీసుకుంటారు, లెమన్ కొన్ని తీసుకోవాలి. ప్లేట్ తీసుకున్నాను.
మళ్ళీ దీంట్లోనే ఎందుకంటే పాన్ మొత్తం ఇది కాలేదు కాదు, జస్ట్ మనం ఇంకేం వేయద్దు. మీకు ఇంకా సాల్ట్ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇది ఒకటి నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్, మరి కొంచెం కాదు, సారీ ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఒక 3 స్పూన్స్ ఆయిల్. కొంచెం అయిన తర్వాత ఫస్ట్ మనం పల్లీలు వేసుకుందాం. దీంట్లో ఒక తక్కువ, మేము పల్లీలు తక్కువ తింటాం, మరి ఎక్కువ కాదు. పెద్దవాళ్ళు పల్లీలు తిన్నారు కదా, చూసుకొని వేసుకోవాలి. వాటికి ఇంకా పల్లీలు జీడిపప్పు కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయ్యేప్పటికీ అది ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఒక 3 మిరపకాయలు అట్లానే ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం పప్పు గింజలు వేసుకోవాలి. కొంచెం మరి సరిపడా ఎండుమిరపకాయలు, వేసుకుని చిల్లీస్ మనం 5 తీసుకొని 5 చిల్లీస్ వేసుకొని ఇందులో ఇప్పుడు పసుపు వేసుకొని, పసుపు అట్లానే ఇంగువ, మేజర్ మనం ఇంగువ కూడా కొంచెం ఇంగువ ఒక హాఫ్ అంటే 7 స్పూన్ అనుకుని, దీంట్లో ఇంతవరకు తెలుస్తుంది కాబట్టి మనం వేసుకొని మరి ఎక్కువ వేసుకున్నా చేదుగా ఉంటుంది. సో కొంచెం వేగాలి. ఈలోపు మనం కరివేపాకు మంచి అరోమేటిక్గా ఉంటుంది. సింపుల్ డిష్ అని, రెండు జస్ట్ 15 మినిట్స్లో అయిపోతాయి. మనం అప్పటికప్పుడు చేసుకున్న చాలు. 15 మినిట్స్ కంటే ఎక్కువ. దీంట్లో ఇట్లా వేయించినప్పుడే పల్లీతో పాటు జీడిపప్పులు వేసుకుని చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఉంటే వేసుకుని, నాకు ఇప్పుడు ప్రజెంట్ లేదు. సో కలర్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్, లెమన్ తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాం టేస్ట్కి, ప్లస్ లెమన్. మన లెమన్ దీనికి హాఫ్ అయినా సరిపోతుందండి, పుల్లగా అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద కాయ కదా.
చూద్దాం ఎంత సాల్ట్ మాత్రం అస్సలు తగ్గేదే లేదు. ఓకే, బాగా పచ్చిమిరపకాయ కొంచెం స్పైసీగా ఉన్న వాళ్ళు ఇలా తింటారు. కాస్త వేగాలనుకుంటే వేపించుకోవచ్చు. కొంచెం వేగాలి అని అనుకుంటే పుల్లగా కారంగా పచ్చిమిరపకాయ అట్లనే ఉండాలి. హీట్ మీద ఇదిగోండి ఇంకోటి టిప్ ఆఫ్. దీంట్లో కూడా ఫుల్ పిండట్లేదు, కొంచెమే, ఎందుకంటే అదే ఎక్కువ అనిపిస్తుంది. సో సాల్ట్ మీకు ఇంకా పడుతుంది, సాల్ట్ నాకు సరిపోతుందని అనిపించింది. స్టవ్ కూడా ఆపేసాను. మీకు ఇంకా ఇది చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు నేను 2 రెసిపీసే చేసాను. పోహ, వాళ్ళు పోహ అంటారు, మనం అటుకుల పులిహోర అంటాం. అటుకుల పులిహోర ప్లస్ ఒకసారి చూడండి. సైడ్ డిష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం పాలు. ఇది ఇవాళ రెసిపీ. ఈసారి ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే లైక్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.